అటువైపు వెళ్ళాను. అక్కడికి వెళ్దాం పదా. ఆ రోజు ఆనందిని తీసుకొచ్చి ఈ కాటేజ్లోనే పడేశాను. దానికి అది గుర్తుకు రాలేదు. అది మన మంచికే. వాష్ బేసిన్ సైడ్ చూస్తున్నావేంటి? ఇక్కడే ఇందులోనే ముంచి నా తలెవరో నీళ్ళల్లో ముంచి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. నేను చెడగొట్టడమే కాకుండా చంపాలని కూడా చూసారా? ఏంటి ఇది? కనీసం ఆ మనిషి ఎవరో గుర్తుందా? లేదు, ఆ సమయంలో నా ఒంటి మీద అసలు స్పృహే లేదు. ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. సరే ఏడోకో, ఇంకో చోటు చూద్దాం పదా. నా మీద ఇంత పెద్ద కుట్ర జరిగిందని నాకిప్పుడిప్పుడే ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి. ఇంకేమైనా గుర్తొస్తున్నాయా? లేదు రెజీనా, ఇప్పుడేమీ గుర్తుకు రావడం లేదు. ఒక్కటి మాత్రం బాగా గుర్తుంది. నాకు మొత్తం మందు వదిలింది. ఒక చోట లేచి కూర్చున్నాను. అదెక్కడా? రా. ఇక్కడే నాకు తెలివొచ్చింది. జయంతక్క, సౌందర్య నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఇది ఇంత కరెక్ట్గా చెప్తోంది. దట్ మీన్స్ దీనికి ఆ రోజు జరిగిన ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయా? హలో మహేష్, చెప్పు. మిత్ర, ఏమయ్యో? ఇప్పుడే వస్తానని వెళ్ళు, ఇంకా రాలేదేంటి? ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎవ్రీబడీ ఈస్ వెయిటింగ్ ఫర్ యు. జస్ట్ 2 minutes లో అక్కడ ఉంటాను. కమ్ ఫాస్ట్. ఓకే, సోనల్ కమ్. నీ అంతటా నువ్వే లేచానని చెప్తున్నావు. అంతకు ముందు కూడా నువ్వే వచ్చి ఇక్కడ పడిపోయావా? లేకెవరైనా నిన్ను ఇక్కడ తీసుకొచ్చి కింద పడేసి వెళ్ళిపోయారా? ఒక్కటి గుర్తుకు రావడం లేదు రెజీనా. సరే, వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ ట్రేస్ అవుట్ అయిందో లేదో కనుక్కుందాం పద. ఇప్పుడు మహేష్ ఒకడు. సార్, ఆ ఫుటేజ్ చూసారా సార్? అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం కదా సార్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫుటేజ్ బ్యాకప్ 2 నెలలకోసారి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుందని. మీకోసం అని చెక్ చేశాం, బట్ అది డిలీట్ అయిపోయింది. మీరు 4 రోజులు ముందు వచ్చి అడుగుంటే చాలా బాగుండేది. యు ఆర్ టూ లేట్. సారీ. ఆనంది, ఆ ఫుటేజ్ మొత్తం పోయిందంట. లేదంట సార్. అది నా జీవితానికి సంబంధించిందని మీతో చెప్పాను కదా సార్. మీకు చేతులు జోడించి మొక్కుతున్నాను సార్. ఈ ఒక్క సహాయం చేయండి సార్. సాయం చేయాలనే కదమ్మా చెక్ చేశాం. నా ప్రయత్నం నేను చేశాను. అది డిలీట్ అయిపోతే నేనేం చేయగలను? పోనీ రికవర్ చేసే అవకాశం ఉందేమో చూడండి సార్, ప్లీజ్ సార్. 2 నెలల క్రితం ఫుటేజ్ రికవరీ చేయడం అనేది జరిగే పని కాదు. అర్థం చేసుకోండి. ఆనంది, ఏడోకే, ఆ కన్నీళ్లు తుడుచుకో.
ఒక పెద్ద ఆధారం దొరుకుతుందని ఎంతో ఆశతో ఇక్కడికొస్తే ఇలా అయిందంటే ఇప్పుడు ఈ రాస్కెలెవరో కనిపెట్టడం ఎలాగా? ఆనంది, వాడు దొరుకుతాడు. ఆ నమ్మకం మీదే ఉండవే. ఇంకో రూట్లో ట్రై చేస్తే ఎలా ఉంటుందో ఆలోచిద్దాం. ఆనంది, వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారే? ఎందుకొచ్చారో నాకు మాత్రమేం తెలుసు రజీనా. మీరు ఇక్కడేం చేస్తున్నారు ఆనంది? అది గాయత్రి వాళ్ళ కంపెనీ ఈవెంట్కి ఒక మంచి ప్లేస్ చూడమని పంపించింది. ఏంటా ఈవెంట్? వాళ్ళ కంపెనీ యాన్యువల్ ఫంక్షన్ కోసం సార్. ఓహో, ఎక్కడికి వెళ్దాం అనుకుంటుంటే ఈ రిసార్ట్ బాగుంటుందని ఆనంది చెప్పింది. అందుకే ఇటొచ్చాం. ఓకే ఓకే. మీరేంటి సార్ ఇక్కడ? బిజినెస్ మీటింగ్ కోసం వచ్చాం. ఆనంది, నువ్వు ఈరోజు కంపెనీకి లీవ్ పెట్టావా? తన కంపెనీకి వెళ్ళాలనే అంది. తనకి ప్లేస్ బాగా తెలుసు కదా, అందుకే నేనే తీసుకొచ్చాను. సారీ సార్. హే, ఇట్స్ ఓకే. ఈ మాత్రం దానికి సారీ ఎందుకు? ఈ ప్లేస్ ఓకేనా? మేనేజర్తో మాట్లాడారా? మీకేమైనా హెల్ప్ కావాలా? ఆనంది, నువ్వేంటి డల్గా ఉన్నావు? ఏం లేదు సార్, ఏం లేదు. మహేష్ సార్, మేం మాట్లాడాం సార్. వాళ్ళు కొటేషన్ చెప్పారు. అది గాయత్రి కంపెనీ వాళ్ళకి ఓకే అయితే ఓకే, లేదంటే మీ హెల్ప్ అడుగుతాం సార్. ఎలాంటి హెల్ప్ అయినా అడగండి. రిసార్ట్ ఓనర్ సార్కి చాలా క్లోజ్ ఫ్రెండ్. మహేష్, వెళ్దామా? ఓకే డాడ్. ఆకాష్ సార్, నువ్వేం చేస్తావంటే